ఏం మాట్లాడుతున్నావు జని? స్పాన్సర్స్ వచ్చేసారు, 40 lakhs సింగిల్ పేమెంట్ క్లోజ్ చేశారు. ఆడు పైసలు ఇచ్చుడేంది? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. 40 lakhs ఎవరిచ్చారు? పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారట. వాళ్ళ ఫోటోలు ఇక్కడెక్కడ ఉండాలి. అదిగా అశోక్ ఇండస్ట్రీస్, అశోక్ ఫార్మస్యూటికల్స్, అశోక్ ఎస్టేట్. అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగినా నాకు చెప్తాడు రా. అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్. అందరికి క్లారిటీ ఇచ్చానా? అరే వాడు మొహం చూస్తే అర్థమైతే లేదా? వాడు ఉడకబెట్టిన గుట్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైందిరా వాడు ఇచ్చాను. నువ్వు ఉండులడ్డు మామ, నువ్వు నీ గుడుగోలా. ఏం మాట్లాడమైంది అశోక్? ఏం చెప్పంటారా డీటీ? నేను 7th క్లాస్ ఉన్నప్పుడు నా వల్లే. ఆ తర్వాత ఎవరు నా లైఫ్ లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినా లేరా, అందరు ఇంతేమో అనుకున్నా. కానీ ఒక రోజు ఈ టీడీ గాడు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. నన్ను నాకే గుర్తు చేశాడు రా. బియర్లు కొని ఇచ్చాడు రా నాకు. ఆడు టీషర్ట్ మీద జాకెట్ తీసుకుంటే డబ్బు ఉన్నారా? పాప అనాథరాడు. ఆడప్పుడు డబ్బులు అడుకు. ఉన్నాయి పా ఇరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేస్తుంటారా డీటీ? అన్నం బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడు. మామ తాగాక పెరగన్నం తింటే బుక్కలు వస్తాయి. సరిపెట్టు. బుజ్జి కదా. అయిందా? వెళ్ళు. జెన్నీ నాకు పరిచయమైన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరు అందరు నాకు దొరికారు రా. నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు.